హలో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే మనం ఫైనల్ అకౌంట్స్ది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం అయితే చేయబోతున్నాం. సో విత్ అడ్జస్ట్మెంట్స్తో మనం ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని అయితే ఈ వీడియోలో ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నా ప్రీవియస్ వీడియోలో నేనేం చేశానంటే టోటల్ ఫైనల్ అకౌంట్స్ ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అండ్ అడ్జస్ట్మెంట్స్ ఏంటి, అడ్జస్ట్మెంట్స్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ క్లాస్ వినండి, లేకపోతే ఈ క్లాస్ అర్థం కాదు. సో ఆల్రెడీ ఎవరికైనా సరే ఫైనల్ అకౌంట్స్ మీద టచ్ ఉంటే అర్థమవుతుంది, కానీ ఫైనల్ అకౌంట్స్ మీద టచ్ లేని వాళ్ళు మాత్రం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. కాబట్టి మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ ఉంది మన ఛానల్లో, కాబట్టి ఫస్ట్ అవి చూసి ఈ వీడియో చూస్తే బెటర్. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో కంప్లీట్ అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది మనం ఈ ఛానల్లో నేర్చుకోవచ్చు. సో ఒకసారి మనం ఫైనల్ అకౌంట్స్ ప్రాక్టికల్ ప్రాబ్లం చూసినట్లయితే, ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ బృందావన్ బిజినెస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/3/2019. సో ఇయర్ ఎండింగ్ వచ్చేసి మనకు 2019 అంటున్నాడు. సో బృందావన్ బిజినెస్ వాళ్ళ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. సో మనకి ఏమి ఇస్తున్నాడు, ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తున్నాడు. సో ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/3/2019. సో మీరు చూస్తే ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, అమౌంట్ ఉంది. సో ఒకసారి చూడండి, శాలరీస్, పర్చేజెస్, వేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కమిషన్, డెటార్స్, ఫర్నిచర్, మెషినరీ, ఇన్సూరెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్, ఇవన్నీ కూడా డెబిట్ బ్యాలెన్సెస్. సో దీంట్లో మనకి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్లో ఏమున్నాయి, సేల్స్, క్రెడిటార్స్, క్యాపిటల్, బిల్స్ పేబుల్, ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్. దీంట్లో ఇన్కమ్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీరు టోటల్ అనేది 100% ఈక్వల్ ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్ 87,800, 87,800. సో అడ్జస్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 150 అండ్ ఆన్ మెషినరీ 500, క్లోజింగ్ స్టాక్ 11,000. సో మనం ఈ అడ్జస్ట్మెంట్స్ని ఫైనల్ అకౌంట్స్లో ఎలా రికార్డ్ చేయాలి అనేది ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే డిస్కస్ చేసి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేసే ముందు ఫైనల్ అకౌంట్స్లో ఏమేమి ఉంటాయి ఒకసారి ఇక్కడ చూడండి. నేను ప్రొఫార్మాస్ ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను నేను. సో టైం అనేది ఈ వీడియో ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఫైనల్ అకౌంట్స్ కాబట్టి కొంచెం లెంత్గా ఉంటుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. సో ఇక్కడ మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, ఈ 3 కూడా మనం ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనము కాంబినేషన్లో ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డ్రా చేస్తాం. సో ఇక్కడ మనకు టాప్లో కనబడేదంతా ట్రేడింగ్ అకౌంట్ అనమాట. సో ఇక్కడ బాటంలో కనబడేదంతా ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మనమే డివైడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాలెన్స్ షీట్. సో ప్రొఫార్మా చూస్తే మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ది పర్టికులర్స్ అమౌంట్. సో ఇది డెబిట్ బ్యాలెన్స్, ఇది క్రెడిట్ బ్యాలెన్స్గా మనం పైన రాసుకుంటాం. ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో మనం ఏం రికార్డ్ చేయాలంటే లైబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బ్యాలెన్స్ షీట్ అనేది అకౌంట్ కాదు, బ్యాలెన్స్ షీట్ అనేది ఒక స్టేట్మెంట్. సో అందుకే దీనికి డెబిట్, క్రెడిట్ అని మెన్షన్ చేయకూడదు. లైబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్. చాలామంది ఇప్పుడు లైబిలిటీస్ ఇక్కడ లెఫ్ట్లో ఉంది కదా అంటే లైబిలిటీస్ డెబిట్లో ఉంటాయా అనుకుంటారు. తప్పండి, లైబిలిటీస్ డెబిట్లో ఉండవు. ఇది స్టేట్మెంట్. ఇది లైబిలిటీస్, అమౌంట్, అసెట్స్, అమౌంట్, దిట్స్ జస్ట్ అ స్టేట్మెంట్ అనమాట. యాక్చువల్గా చూస్తే అసెట్స్ డెబిట్లో ఉంటాయి, లైబిలిటీస్ క్రెడిట్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, అసెట్స్ డెబిట్లో ఉంటాయి, లైబిలిటీస్ క్రెడిట్లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అనేది అకౌంట్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఓకే కదా. సో మనం ఒకసారి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లం స్టార్ట్ చేసే కన్నా ముందు చూడండి, నేను చాలా ఇన్డెప్త్గా చెప్తున్నాను. సో క్లాస్ని కంప్లీట్గా వినడానికి ట్రై చేయండి. రైట్. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మనం ట్రయల్ బ్యాలెన్స్లో వెతికి దాన్ని టిక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ వన్ అవుట్ స్టాండింగ్ వేజెస్ 2000 అన్నాడు కదా. సో వేజెస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం వెతకాలి. వేజెస్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ వేజెస్ కనబడుతుంది కదా మీకు. సో ఆల్రెడీ దీనికి టిక్ పెట్టి ఉంది, సో అట్లా మనం టిక్ పెట్టుకోవాలన్నమాట వేజెస్. తర్వాత వచ్చేసి అవుట్ స్టాండింగ్ శాలరీస్, కాబట్టి దేనికి టిక్ పెట్టాలి చెప్పండి. ఎస్, శాలరీస్కి టిక్ పెట్టాలి కాబట్టి ఇదిగోండి శాలరీస్కి టిక్ పెట్టేసాం ఆల్రెడీ. తర్వాత వచ్చేసి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అన్నాడు కాబట్టి దేనికి టిక్ పెట్టాలమ్మా. సో ఇన్సూరెన్స్, ఇదిగోండి ఇన్సూరెన్స్కి టిక్ పెట్టాలి.
తర్వాత క్రియేట్ 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్. చూడండి, బ్యాడ్ డెట్స్ అనేది ఎప్పుడైనా డెటార్స్ పైనే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడు ఇలాగ ఇస్తాడు, ఎలాగంటే రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటాడు, ఆన్ డెటార్స్ అని చెప్పాడు. వింటున్నారా? సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్నాడు కదా అని చెప్పి బ్యాడ్ డెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు అందరు, బ్యాడ్ డెట్స్ ఎక్కడుందని చెప్పి. సో ఇక్కడ ఈ బ్యాడ్ డెట్స్ అనేది బ్యాడ్ డెట్స్కి రిలేటెడ్ కాదు. బ్యాడ్ డెట్స్ అనేది దేనికి సంబంధించిందంటే డెటార్స్కి సంబంధించిందనమాట. ఇందులో ఉన్న బ్యాడ్ డెట్స్ ఏమో లాస్ట్ ఇయర్ది, ఇదేమో కరెంట్ ఇయర్ది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఈ డెటార్స్ అంటే ఇందులో ఉన్నది ఓల్డ్ బ్యాడ్ డెట్స్ అనమాట, అంతే. సో డెటార్స్ ఎక్కడ ఉందనేది చూడండి. సో డెటార్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి టిక్ పెట్టాలన్నమాట. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండ్ ఆన్ మెషినరీ. సో ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్స్ ఒక దగ్గరనే ఉన్నాయి. ఫర్నిచర్ పైన ఒకసారి డిప్రిసియేషన్ ఉంది, మెషినరీ మీద ఉంది. సో ఫర్నిచర్ చూడండి, ఇదిగోండి ఫర్నిచర్ ఇక్కడ ఉంది, ఇదిగో మెషినరీ ఇక్కడ ఉంది, టిక్ పెట్టేసాము ఆల్రెడీ. క్లోజింగ్ స్టాక్ రిలేటెడ్గా ఏమీ ఉండదు పైన కాబట్టి, సో క్లోజింగ్ స్టాక్ ఇండివిజువల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా మనము ఫైనల్ అకౌంట్స్లో 2 టైమ్స్ రికార్డ్ చేయాలి. ఆల్రెడీ నేను క్లాస్ అనేది చాలా క్లియర్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్జస్ట్మెంట్స్ గురించి నేర్చుకున్న తర్వాతనే ఈ వీడియో చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను. రైట్. సో ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇక్కడ తీసుకొచ్చి ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అండ్ బ్యాలెన్స్ షీట్లో కూడా మనం రికార్డ్ చేయాలి. సో దానికంటే ముందు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే మీరు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ 3 ఏవేవి, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఒకేసారి తయారు చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడున్నాయి, ట్రేడింగ్ అకౌంట్వి వెతుకుతారు, ట్రేడింగ్ అకౌంట్వి ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్లో రాసి ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ చేస్తారు. మళ్ళీ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్కడున్నాయి వెతుకుతారు, వెతికి ఏం చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ అసెట్స్ ఎక్కడున్నాయి చూస్తారు, లయబిలిటీస్ ఎక్కడున్నాయి చూస్తారు, ఇక్కడ రికార్డ్ చేసి ఇది కంప్లీట్ చేస్తారు. ఇది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, చాలా లెంత్ అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే 3 times 4 times రిఫర్ చేయాలి ప్రాబ్లమ్ని. సో చాలా రిస్క్ ఉంటుంది. అందుకే నేనేం చెప్తున్నానంటే 3 ఒకేసారి రికార్డ్ చేయడం అలవాటు చేసుకోండి. అట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది, అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే 1 by 1 మనం చూసుకుంటూ ఏది ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఏది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది, ఏది బ్యాలెన్స్ షీట్లో వస్తుందో మనమే అనలైజ్ చేసి రికార్డ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్ని చేయొచ్చు. సో ఫైనల్ అకౌంట్స్ అనేది ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి 20 మార్క్స్ ఉంటుంది కాబట్టి దీనిపైన మీరు ఫోకస్ చేశారనుకోండి 20కి 20 స్కోర్ చేయొచ్చు అనమాట. అందుకనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫైనల్ అకౌంట్స్ పైన కాస్త ఫోకస్ పెట్టండి. 100% 20కి 20 మార్కులు సంపాదించవచ్చు. అయితే డిగ్రీ వాళ్ళకు కూడా 100%, డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ఉండే, ఫస్ట్ సెమిస్టర్లో ఉండే వాళ్ళకు కూడా ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ డిగ్రీ అండి, పీజీ చేసే వాళ్ళు, ఎంకామ్, ఎంబీఏ వాళ్ళకు కూడా ఫైనల్ అకౌంట్స్ అనేది కామన్ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి, అంతే. సో ఫస్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు ఇందులో ఉన్న వాటిని రికార్డ్ చేసే కన్నా ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ చేసేటప్పుడు మనము ఈ పైన ట్రేడింగ్ అకౌంట్ అంటాం కదా, ఈ ట్రేడింగ్ అకౌంట్లో మనము 3 ట్రాన్సాక్షన్స్ని ఫస్ట్ రికార్డ్ చేయాలి. ఎన్ని ట్రాన్సాక్షన్స్? 3 ట్రాన్సాక్షన్స్ని మనం ఫస్ట్ రికార్డ్ చేయాలి. ఆ 3 ట్రాన్సాక్షన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఓపెనింగ్ స్టాక్, నెంబర్ 2 పర్చేజెస్, నెంబర్ 3 సేల్స్. ఓకే కదా, చెప్పండి ఒకసారి. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, ఈ 3 ఫస్ట్ రికార్డ్ చేయాలి, తర్వాతనే మనం మిగతా ప్రాబ్లమ్ని స్టార్ట్ చేయాలన్నమాట. సో కాబట్టి అవి ఎక్కడెక్కడో ఇస్తాడు ప్రాబ్లంలో. ఏంటండి మళ్ళీ చెప్పండి నాతో. ఓపెనింగ్ స్టాక్, ఎస్, పర్చేజెస్, తర్వాత సేల్స్. ఈ 3 ఎక్కడున్నాయో ఫస్ట్ వెతకండి, ఎందుకంటే అవి ట్రేడింగ్ అకౌంట్లో చూడండి. ఫస్ట్ డెబిట్లో ఓపెనింగ్ స్టాక్ వస్తుంది, తర్వాత ఇమీడియట్గా పర్చేజెస్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పర్చేజెస్కి మనం ఒక అడ్జస్ట్మెంట్ చేయాలి, పర్చేజ్ రిటర్న్స్ అది కూడా వెతకాలి ప్రాబ్లంలో. తర్వాత క్రెడిట్లో వచ్చేసి సేల్స్. ఈ 3 రాసిన తర్వాతనే మిగతా పోస్టింగ్స్ అన్నీ చేస్తే మనం ప్రాబ్లమ్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. పర్చేజెస్కి పర్చేజ్ రిటర్న్, సేల్స్కి సేల్స్ రిటర్న్ ఖచ్చితంగా మనము అడ్జస్ట్మెంట్ చేయాలి. ఒకసారి మీరు ప్రాబ్లంలో ఓపెనింగ్ స్టాక్ ఉందేమో వెతకండి. ఓపెనింగ్ స్టాక్ ఉందా? సో ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ కనబడతలేదు, అంటే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ అనేది లేదు కాబట్టి స్కిప్ చేయండి. తర్వాత ఓపెనింగ్ స్టాక్ తర్వాత మీకు నేను సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, పర్చేజెస్. మరి పర్చేజెస్ ఉందా? ఎస్, చూడండి ఇక్కడ పర్చేజెస్ కనబడుతుంది కదా. ఎప్పుడైనా మీకు పర్చేజెస్ ఉంటే ప్రాబ్లంలో పర్చేజ్ రిటర్న్స్ని కూడా వెతకాలి ఖచ్చితంగా. పర్చేజెస్ ఎక్కడ? డెబిట్లో ఉంది కదా,
పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్లో ఉంటుంది చూడండి, ఉందా? పర్చేజ్ రిటర్న్స్ లేదు కదా, పర్చేజ్ రిటర్న్స్ లేదు కాబట్టి పర్చేజెస్ని డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్లో రికార్డ్ చేయాలన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం చేయాలంటే యాక్చువల్గా అయితే ఓపెనింగ్ స్టాక్తో స్టార్ట్ చేయాలి, కానీ మనకి ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ లేదు కాబట్టి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే పర్చేజెస్ అని రికార్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే కదా. అయితే పర్చేజెస్ అని రాసిన తర్వాత దీనికి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ ఎంత చూడండి, 22,000. డైరెక్ట్గా 22,000 మీరు ఏం చేయాలంటే అవుటర్ కాలంలో రికార్డ్ చేసుకోవాలన్నమాట. ఓకే కదా. ఇన్ కేస్ ఒకవేళ మనకు పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే, గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ రిటర్న్స్ ఇస్తే అమౌంట్ని ఇన్నర్ కాలంలో రాసి మైనస్ పర్చేజ్ రిటర్న్స్ ఆ అమౌంట్ రాసి మైనస్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని బయట రాయాలన్నమాట. ఐ రిపీట్, పర్చేజెస్ అనేది జనరల్గా మనం అవుటర్ కాలంలో రాస్తాం. ఒకవేళ ప్రాబ్లంలో ఇక్కడ పర్చేజెస్ ఇచ్చాడు కదా, క్రెడిట్లో పర్చేజ్ రిటర్న్స్ అని ఇస్తాడు. ఇక్కడ చూడండి సేల్స్, క్రెడిటారు, క్యాపిటల్, బిల్స్ పేబుల్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ లేదు కదా. పర్చేజ్ రిటర్న్స్ ఒకవేళ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ పర్చేజెస్ అమౌంట్ ఏదైతే ఉందో 22,000 ఇన్నర్ కాలంలో రాయాలి. రాసి ఇమీడియట్గా ఏం చేయాలంటే మైనస్ పర్చేజ్ రిటర్న్స్, ఎగ్జాంపుల్ ఒక 2,000 అనుకోండి, 2,000 మైనస్ చేయాలి. 22,000 నుంచి 2,000 పోతే 20,000, సో బై 20,000 రాసుకోవాలి. మనకి ఇందులో రిటర్న్స్ ఇవ్వలేడు కాబట్టి పర్చేజెస్ని డైరెక్ట్గా అవుటర్ కాలంలో రాసేసినాం అనమాట. సో ఓపెనింగ్ స్టాక్ లేదు కాబట్టి వదిలేసినాం. పర్చేజెస్ రికార్డింగ్ అయిపోయింది. థర్డ్ రికార్డింగ్ ఏం చెప్పాను, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్. చూడండి సేల్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ క్రెడిట్లో ఇచ్చాడు చూడండి, సేల్స్ ఇచ్చాడు కదా. పర్చేజెస్కి ఎలాగైతే పర్చేజ్ రిటర్న్స్ చూసామో సేల్స్కి కూడా మనం సేల్స్ రిటర్న్స్ చూడాలి. కాబట్టి సేల్స్ క్రెడిట్లో ఇచ్చిండు కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఇక్కడ ఇస్తాడు చూడండి. మరి సేల్స్ రిటర్న్స్ ఉందా, సేల్స్ రిటర్న్స్ ఉందా? సో సేల్స్ రిటర్న్స్ కూడా ఇవ్వలేడు కాబట్టి సేల్స్ని డైరెక్ట్గా మీరు ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేసుకోవాలి. ఓకే కదా, బై సేల్స్. ఓకే, సో అమౌంట్ వచ్చేసి ఎంత మనకంటే 47,000 రూపీస్. ఓకే, అర్థమైంది కదా. సో జనరల్గా మనకు ఓపెనింగ్ స్టాక్ ఇస్తాడు, కానీ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఇవ్వలేడు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓపెనింగ్ స్టాక్ వదిలేయండి అంతే. పర్చేజెస్ 22,000, సేల్స్ 47,000. ఈ పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి 1 by 1 చదువుకుంటూ ట్రేడింగ్ అకౌంట్లో వస్తే ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో వస్తే బ్యాలెన్స్ షీట్లో సీక్వెన్స్గా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అకౌంట్స్ని ఎప్పుడైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ నేర్చుకోండి. షార్ట్కట్ మెథడ్ యూస్ చేయొద్దు. రిక్వెస్ట్గా షార్ట్కట్స్ మాత్రం ఎగ్జామ్ వరకే పనికొస్తాయి. లైఫ్లో, ఫ్యూచర్లో జాబ్ ఓరియంటెడ్గా వెళ్ళినప్పుడు మాత్రం పనికి రావు. కాబట్టి కంప్లీట్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఒకసారి చూసినట్లయితే శాలరీస్. శాలరీస్ ఎక్కడ వస్తుంది మరి? శాలరీస్ ఎక్కడ? ట్రేడింగ్ అకౌంటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా? సో శాలరీ అనేది మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. కాబట్టి ఇది ఎక్కడ? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ట్రేడింగ్ అకౌంట్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కాబట్టి మనం కొంచెం ప్లేస్ వదిలేసుకోవాలి. ప్లేస్ వదిలేసుకొని ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 2 salaries. ఓకే కదా. సో దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా? ఎస్, ఇక్కడ టిక్ పెట్టారు కదండి, టిక్ పెడితే అడ్జస్ట్మెంట్ ఉన్నట్టు కాబట్టి అడ్జస్ట్మెంట్ని ఇన్నర్ కాలంలో రాసుకోవాలి. 6,000. దీనికి ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉందో అది ఇప్పుడు చెయ్యకండి, వదిలేద్దాం, తర్వాత చెయ్యాలి. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాలెన్సెస్ అన్నీ రికార్డ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్కి వెళ్ళాలి. ఓకే కదా. సో కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. శాలరీ 6,000 రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అయితే రాసేస్తున్నాం మనం. సో శాలరీ తర్వాత పర్చేజెస్ ఆల్రెడీ రికార్డ్ చేసినాం కదా, పర్చేజెస్ ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏముంది చూడండి, వేజెస్. వేజెస్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంటా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, బ్యాలెన్స్ షీటా? చూడండి, ఏది ఎక్కడ రికార్డ్ చేయాలనేది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను మన ఛానల్లో ప్రతి అకౌంట్ని ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా మీరు అవన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇక్కడికి రండి. సో మనం వేజెస్ అనేది ఇక్కడ రాసుకోవాలి, ట్రేడింగ్ అకౌంట్లో రాసుకోవాలి. సో కాబట్టి చూడండి, ఇక్కడ 2 వేజెస్. ఓకే కదా. సో వేజెస్కి టిక్ ఉందా? ఎస్, టిక్ ఉందంటే మీనింగ్ ఏంటి? అడ్జస్ట్మెంట్ ఉన్నట్టే కదా. సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాసుకోండి. మరి 7,800 రూపీస్. దీని అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చెయ్యాలా? వద్దు, ఇప్పుడు చెయ్యకండి, ఆగండి. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాం. వేజెస్ తర్వాత ఏంటి? క్యారేజ్ ఆన్ పర్చేజెస్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్ అవుతుంది. సో కాబట్టి అడ్జస్ట్మెంట్ ఉంది వేజెస్కి, కొంచెం ప్లేస్ వదిలేయండి. ప్లేస్ వదిలేసి ఏం చేయాలంటే 2 క్యారేజ్ ఆన్ పర్చేజెస్. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఎంతమ్మా? 400 రూపీస్.
ఓకే కదా. క్యారేజ్ ఆన్ పర్చేజెస్ 400 రూపీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ అంటే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అడ్జస్ట్మెంట్ ఉంది కదండి. సో కాబట్టి ఇక్కడ రాయండి టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత చూడండి, 500 రూపీస్. ఇక్కడ 500 రూపీస్ రాయండి. ఒకసారి చూడండి, ఇది ట్రేడింగ్ అకౌంట్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఇన్కమ్స్ని రాసుకుంటుంది. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఇన్కమ్ రాసుకుంటుంది. అంటే ఇదేమో ప్రొడక్షన్, ఇదేమో సెల్లింగ్ అనమాట. ఇదేమో ఫ్యాక్టరీ, ఇదేమో ఆఫీస్. ఓకే కదా. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఏముంది, కమిషన్. సో కమిషన్ కూడా మనకి ఇందులోనే వస్తుందండి. సో రాసుకోండి ఇక్కడ టు కమిషన్. ఓకే కదా, టు కమిషన్ వచ్చేసి మనకి ఏం అడ్జస్ట్మెంట్ లేదు. సో 600 రూపీస్. తర్వాత డెటార్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్. డెటార్స్ అనేది ఇంత 30,000. ఇది మనకు అసెట్ అవుతుంది కాబట్టి ఎక్కడ రాసుకోవాలి చెప్పండి, ఇది అసెట్స్లో రాసుకోవాలి. ఓకే కదా. సో అసెట్స్లో రాసుకోండి డెటార్స్. అడ్జస్ట్మెంట్ ఉంది దీనికి. సో ఎంత అండి, 30,000 రూపీస్ ఇన్నర్ కాలంలో రాసుకోండి. ఇన్నర్ కాలంలో ఎందుకు రాసిరండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇన్నర్ కాలంలో రాశారు. అడ్జస్ట్మెంట్ ఇప్పుడు చేయాలా, ఇప్పుడు చేయకూడదు, లాస్ట్లో చేద్దాం. డేటాస్ తర్వాత ఏముంది చూడండి అమ్మా, ఫర్నిచర్ ఆల్సో అసెట్. సో కాబట్టి డేటాస్కి కింద కొంచెం గ్యాప్ వదలండి. గ్యాప్ వదిలి ఫర్నిచర్ అసెటే కదా ఫర్నిచర్ కూడా. సో ఫర్నిచర్కి అడ్జస్ట్మెంట్ ఉంది, 3,000 రూపీస్ ఇన్నర్ కాలంలో రాద్దాం. ఫర్నిచర్ తర్వాత ఏంటి, మెషినరీ కూడా అసెటే. సో కాబట్టి ఇది కూడా ఇక్కడనే రాద్దాం. ఫర్నిచర్ కొంచెం ప్లేస్ వదిలేయండి. వదిలేసి ఏం చేయాలి, మెషినరీకి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, 10,000 రూపీస్ ఇన్నర్ కాలంలోనే రాస్తున్నాం. ఓకే కదా. సో మెషినరీ తర్వాత ఏంటమ్మా, ఇన్సూరెన్స్ అనేది మనకి ఇక్కడ వస్తుంది చూడండి, టు ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్కి అడ్జస్ట్మెంట్ ఉంది, టిక్ పెట్టాం కదా. ఇన్సూరెన్స్ ఇన్నర్ కాలంలో రాయండి, 400 రూపీస్. ఓకే కదా. సో ఇన్సూరెన్స్ తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి, బ్యాంక్ బ్యాలెన్స్. సో క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఏంటి, అసెట్స్ అవుతాయి. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఏమవుతాయి, అసెట్స్ అవుతాయి కాబట్టి అసెట్స్లో రాయండి బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటే 4,000 రూపీస్ అవుతుంది. ఓకే కదా. బ్యాంక్ బ్యాలెన్స్ 4,000 రూపీస్. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్, ఇది కూడా అసెటే. బిల్స్ రిసీవబుల్ ఏంటమ్మా, అసెట్. సో బిల్స్ రిసీవబుల్స్. సో బిల్స్ రిసీవబుల్స్ ఎంత అండి, 2,000 రూపీస్. ఓకే కదా. బిల్స్ రిసీవబుల్ 2,000 రూపీస్. క్యాష్ బ్యాలెన్స్ కూడా అసెటే. సో కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే క్యాష్ అని రాయండి. ఎంతమ్మా క్యాష్, 1,100. ఒకసారి చూడండి, మీరు డెబిట్లో ఉన్న బ్యాలెన్స్ అన్నీ అయిపోయాయి కదా. ప్రాబ్లంలో ఒకటి అబ్జర్వ్ చేయండి బాగా మీరు. డెబిట్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పాను, ఎక్స్పెన్సెస్, అసెట్స్. చూడండి, ఎక్స్పెన్సెస్ వచ్చాయి, అసెట్స్ వచ్చాయి. లైబిలిటీలో ఒకటని వచ్చిందా, ఇన్కంలో ఒకటని వచ్చిందా, ఇక్కడ ఒకటి వచ్చింది. ఇది మనం వాంటెడ్గా రికార్డ్ చేసినాం కాబట్టి వచ్చింది. పర్చేజెస్, సేల్స్ రికార్డ్ చేయాలి కాబట్టి వచ్చింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, డెబిట్లో ఉండేది ఎయిదర్ ఇక్కడ డెబిట్లో నన్ను వస్తుంది, లేకపోతే అసెట్స్లో నన్ను వస్తుంది. అది లైబిలిటీ మాత్రం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నది అసెటా లైబిలిటీయా మీకు డౌట్ ఉంది. బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, కానీ అసెటా లైబిలిటీయా డౌట్లో ఉన్నారు కదా. ఒకవేళ డెబిట్లో ఉందనుకోండి అసెట్ అవుతుంది, క్రెడిట్లో ఉంటే లైబిలిటీ అవుతుంది. అదొకటి షార్ట్కట్గా గుర్తుపెట్టుకోండి. సో డెబిట్ బ్యాలెన్స్ అయిపోయినట్టే. సో క్రెడిట్ బ్యాలెన్స్లో సేల్స్ అయిపోయింది ఆల్రెడీ, మనకి సేల్స్ అయిపోయింది కదా. క్రెడిటార్స్ అనేది లైబిలిటీ అవుతుంది మనకి. సో క్రెడిటార్స్ లైబిలిటీ కదా. సో లైబిలిటీ కాబట్టి క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ వచ్చేసి మనకి ఎంత, 10,000 రూపీస్. ఓకే, క్రెడిటార్స్ ఎంత, 10,000 రూపీస్. నెక్స్ట్ ఏంటి, క్యాపిటల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్. క్యాపిటల్ లైబిలిటీ అవుతుంది. క్యాపిటల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఇన్నర్ కాలంలోనే రాయాలి. క్యాపిటల్ 25,000 రూపీస్. ఓకే కదా. ఎంత, 25,000 రూపీస్ క్యాపిటల్. తర్వాత ఏంటి, బిల్స్ పేయబుల్. సో బిల్స్ పేయబుల్ కూడా మనకి ఇక్కడనే లైబిలిటీయే. క్యాపిటల్కి ప్లేస్ వదలండి. అసలు క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్ లేదు కదా. అయినా ఎందుకంటే మనకు ట్రేడింగ్ అకౌంట్లో వచ్చిన బ్యాలెన్స్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన ఆన్సర్ని క్యాపిటల్కి అడ్జస్ట్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ కానీ నెట్ లాస్ వస్తుంది కదా, దీనికి అడ్జస్ట్ చేస్తాం. అందుకనే క్యాపిటల్ అమౌంట్ ఎప్పుడు ఇన్నర్ కాలంలో రాయాలి. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసింది ఏంటి, బిల్స్ పేయబుల్ కదా, 5,800. చూడండి
సో బిల్స్ పేయబుల్ ఎంత 5800. ఓకే, సో చూడండి పోస్టింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, బ్యాలెన్స్ షీట్లో. అంటే ఇట్లా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు ప్రాబ్లమ్ని ఫస్ట్ చూసి ట్రేడింగ్ అకౌంట్, మళ్ళీ చూసి మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మళ్ళీ చూసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చేస్తే టైం చాలా పోతుంది. అందుకనే ఒకేసారి రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 75% ప్రాబ్లం అయిపోయింది. ఇక మనకు మిగిలింది ఏంటి? అడ్జస్ట్మెంట్సే కదా. చూడండి అడ్జస్ట్మెంట్స్, ఇది ఒక్కటి కరెక్ట్గా చేస్తే క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే మనం ఏది అప్లై చేయాలి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అప్లై చేయాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ రూల్ ఏంటి మరి? యాడ్ టు ద కన్సర్న్డ్ ఎక్స్పెన్సెస్. యాడ్ చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? లైబిలిటీ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటున్నాడు కాబట్టి వేజెస్ దగ్గరికి వెళ్దాం. సో వేజెస్ ఇక్కడ ఉన్నాయి కదా. సో వేజెస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? దీనికి యాడ్ చేయాలి. ప్లస్ రాయండి ఇక్కడ అవుట్ స్టాండింగ్, జాగ్రత్తగా చూడాలి, అవుట్ స్టాండింగ్ వేజెస్. ఓకే, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత? 2000 రూపీస్ అన్నాడు కాబట్టి మీరు 2000 రూపీస్ ఇది యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9800 రూపీస్ అవుతుంది. సో అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ రాయమన్నాను కదా నేను. ఫస్ట్ టైం ఇక్కడ రాస్తాను, సెకండ్ టైం అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? డ్యూ కదా, పే చేయాలి కదా, అంటే లైబిలిటీ సైడ్ వస్తుందన్నమాట. సో లైబిలిటీ సైడ్ రాయండి అవుట్ స్టాండింగ్ వేజెస్. మరి ఎంత రాయాలి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, 9800 రాస్తారు. రాయొద్దండి, 9800 అనేది టోటల్ వేజెస్. గుర్తుపెట్టుకోండి, 9800 అనేది ఏంటి? టోటల్ వేజెస్. మనం ఓన్లీ ఏం ట్రాన్స్ఫర్ చేయాలి? అవుట్ స్టాండింగ్ వేజెస్ ట్రాన్స్ఫర్ చేయాలి. మరి అది మాత్రమే తీసుకెళ్ళండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత? 2000 రూపీస్. అర్థమైంది కదా? అవుట్ స్టాండింగ్ వేజెస్ 2000 రూపీస్. తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? అవుట్ స్టాండింగ్ శాలరీస్. సో సేమ్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి, లైబిలిటీ సైడ్ తీసుకెళ్ళాలి. సో శాలరీస్ ఇదిగోండి, ఇక్కడ ఉంది శాలరీస్. దీనికి ఏం చేయాలి? ప్లస్ అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంత? 1000 రూపీస్. సో 1000 రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 7000 రూపీస్ అవుతుంది. సెకండ్ టైం ఏం చేయాలి? లైబిలిటీ సైడ్ తీసుకెళ్ళాలి, అంతే కదా. సో సేమ్ అదే ట్రీట్మెంట్, అవుట్ స్టాండింగ్ అన్నీ సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని రాయండి. ఎంత అవుట్ స్టాండింగ్ శాలరీస్ ఎంత తీసుకెళ్ళాలి చెప్పండి? 7000 1000 తీసుకెళ్ళాలి. మరి 7000 కాదు, 7000 అనేది ఏంటి మరి? టోటల్ శాలరీ. సో 1000 రూపీస్ ఇక్కడ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ప్రీపెయిడ్ అన్నాడు కదా, ప్రీపెయిడ్ అంటే అడ్వాన్స్గా పే చేయడం. అడ్వాన్స్ మైనస్ చేయాలి. ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇన్సూరెన్స్ ఇక్కడ కనబడుతుంది. సో మైనస్ చేద్దాం ఇక్కడ నుంచి. సో మైనస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మనకు జస్ట్ 50 రూపీస్ ఇచ్చాడు. మైనస్ చేయండి, 350 రూపీస్ అవుతుంది. ఎక్కడ చేయాలి దీన్ని? మళ్ళీ అడ్వాన్స్ అమౌంట్ ప్రీపెయిడ్ ముందుగా ఇచ్చేసినాం కాబట్టి మనకి ఏమవుతుంది? అసెట్ అవుతుంది. అది పెండింగ్ కాదు, అది ముందు ఇచ్చేసినాం, అడ్వాన్స్ ఇచ్చేసినాం కదా. అడ్వాన్స్ ఇచ్చేసినాం కాబట్టి మనకి ఏమవుతుంది? అది అసెట్ అవుతుంది అనమాట. సో అసెట్ సైడ్ వెళ్ళి ఏం చేయాలి మీరంటే ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మరి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత చెప్పండి చూద్దాం. అమౌంట్ ఎంత? 50 రూపీస్, 350 కాదు, మళ్ళీ 50 రూపీస్ కాబట్టి 50 రూపీస్ రికార్డ్ చేయాలి. ఓకే కదా. నెక్స్ట్ చూడండి, క్రియేట్ 5% రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఆన్ డెటార్స్. 5% చేయాలంట. బ్యాడ్ డెట్స్ ట్రీట్మెంట్ ఏంది? బ్యాడ్ డెట్స్ ట్రీట్మెంట్ డిడక్ట్ ఫ్రమ్ డెటార్స్ ట్రాన్స్ఫర్ టు డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వింటున్నారు కదా. సో ఫస్ట్ డెటార్స్ నుంచి మైనస్ చేద్దాం. మరి సో ఫస్ట్ ఏనాలి ఇక్కడ మైనస్. అడ్జస్ట్మెంట్ ఏంటి ఇక్కడ? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత? రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత? 5% కదా. 5% చేద్దాం. దేనిపైన చేద్దాం మరి? 30,000 పైన చేయాలి. వర్కింగ్ నోట్ చేద్దాం. చూడండి, 30,000 ఇంటూ 5% కాబట్టి 5/100. సో చేయండి, ఈజీయే కదా. 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్ అయిపోతాయి. ఎంత మిగిలింది ఇంకా? 300. సో 300 ఇంటూ 5 ఎంత? సో 1500 మనకేమవుతుంది? బ్యాడ్ డెట్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 1500 మైనస్ చేయండి.
28,500 ఇది మనకి నెట్ డెటార్స్. ఇప్పుడు ఈ 1,500 ఏదైతే ఉందో ఇది అడ్జస్ట్మెంట్ కదా, దీని సెకండ్ టైం ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్కి తీసుకెళ్ళాలి. డెబిట్ ఎందుకంటే లాస్ అది మనకి లాసే కదా. సో కాబట్టి ఇక్కడ రాయండి, ఏం రాస్తారు, టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఎంత రాయాలి చెప్పండి, ఎంత రాస్తారు, 28,500 రాస్తారా, లేదు 1,500 రాయాలి. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది మనకు జస్ట్ ఎంత 1,500 కాబట్టి 1,500 రాయాలి. తర్వాత చూడండి, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ 150, ఆన్ మిషనరీ 500. సో ఫర్నిచర్ పైన డిప్రిసియేషన్ ఇచ్చాడు, మిషనరీ మీద డిప్రిసియేషన్ ఇచ్చాడు. సో డిప్రిసియేషన్ ఏం చేయాలి, డిడక్ట్ ఫ్రమ్ ఫిక్స్డ్ అసెట్ ట్రాన్స్ఫర్ టు డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే కదా, డిడక్ట్ ఫ్రమ్ ఫిక్స్డ్ అసెట్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఫర్నిచర్ పైన 150 రూపీస్ అన్నాడు కాబట్టి, సో చూడండి మైనస్ రాయండి డిప్రిసియేషన్ జస్ట్ ఎంత అన్నాడు, 150 రూపీస్ అన్నాడు కాబట్టి 150 రూపీస్ మైనస్ చేయండి, ఎంత అవుతుంది, 2,850 అంతేనా, రైట్. మళ్ళీ సెకండ్ టైం ఏం చేయాలి, దాన్ని డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ ప్లేస్ రాదు. సో టు డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. ఓకే, ఎంత తీసుకురావాలి చెప్పండి, ఎస్ 150 రూపీస్, అంతే సింపుల్ కదా, 150 రూపీస్. తర్వాత మళ్ళీ దేనిపైన, మెషినరీ పైన అన్నాడు, మెషినరీ పైన కాబట్టి మైనస్ మళ్ళీ సేమ్ డిప్రిసియేషన్ 500 రూపీస్ అన్నాడు, 500 మైనస్ చేయండి, 500 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 9,500 అవుతుంది. సో మళ్ళీ ఈ 500 ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ తీసుకురావాలి. సో చూడండి డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ. ఓకే కదా, ఎంత, 500 రూపీస్. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఓకే కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చాడంటే 11,000 ఇచ్చాడు. సో యాస్టీస్గా 11,000 రాసేయండి. సెకండ్ టైం అసెట్, అంతే కదా. సో క్లోజింగ్ స్టాక్ 11,000 రూపీస్, రైట్ కదా. కంప్లీట్గా పోస్టింగ్స్ అయితే అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలి. ట్రేడింగ్ అకౌంట్లో మనకు వచ్చేది గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేది నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. నెట్ ప్రాఫిట్ అయితే క్యాపిటల్కి యాడ్ చేయాలి, నెట్ లాస్ అయితే మైనస్ చేయాలి. ఫైనల్గా మనకి ఈ 2 అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఈక్వల్ కావాలి. సో క్యాలిక్యులేషన్కి వెళ్ళే ముందు మీకు జస్ట్ ఒక రిమైండర్ ఏంటంటే, వీడియో చూస్తున్న వాళ్ళు రిక్వెస్ట్, కొంచెం వీడియోని లైక్ చేయండి. నేను వీడియో ఎంత రిస్క్తో ఎఫర్ట్ పెట్టి తీస్తున్నానో మీకు అర్థమయ్యే ఉండొచ్చు ఈ పాటికి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో ఇవన్నిటిని కవర్ చేస్తూ వీడియో తీయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రాయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. సో కాబట్టి కొంచెం ఈ ఎఫర్ట్ని మీరు ఐడెంటిఫై అంటే గుర్తించి లైక్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చూసుకున్నట్లయితే, సో చూడండి, మీరు పోస్టింగ్స్ అన్ని కరెక్ట్గా చేస్తారు, కానీ క్యాలిక్యులేషన్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ సపరేట్ చేయాలి అంతే. ఇప్పుడు ఇది ట్రేడింగ్ అకౌంట్ కదా, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది బ్యాలెన్స్ షీట్. చూడండి నేను ఇక్కడ రాస్తాను సపరేట్గా. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ట్రేడింగ్ అకౌంట్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి, బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్రెడిట్ టోటల్, డెబిట్ టోటల్ సపరేట్గా తీసుకుందాం, అర్థమైందా. ట్రేడింగ్ అకౌంట్ మరి క్రెడిట్ టోటల్ ఎంత చూడండి, 47, 57, 58,000 వస్తుంది, రైట్. క్రెడిట్ ఎంతమ్మా, 58,000. 58,000 ఎట్లా వచ్చింది చూడండి, ఇక్కడ చేసా. క్రెడిట్లో సేల్స్ ఎంత, 47, క్లోజింగ్ స్టాక్ ఎంత, 11,000. మరి 47 + 11 ఎంత, 57, 58,000 కదా. క్రెడిట్ 58,000 పెట్టా. ఇక డెబిట్ చూద్దాం, 22 + 9 31,
32,200 అంతేనా? 32,200 ఓకే కదా? అంతే కదా? రైట్, అర్థమైందా? క్రెడిట్ టోటల్ రాసుకోండి, డెబిట్ టోటల్ సపరేట్గా రాసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిట్లో పెద్ద అమౌంట్ ఏది చెప్పండి? జనరల్గా అది బేసిక్ అందరికి తెలుసు కదా. ఈ రెండిట్లో పెద్దది ఏది? 58,000 కదా, అవునా కదా? క్రెడిట్ ఎక్కువగా ఉంది. సో ఏదైతే పెద్దగా ఉందో దాని రెండు సైడ్లు రాయాలి. ట్రేడింగ్ అకౌంట్ ఇక్కడ వరకు మీరు ఒక లైన్ అయితే కొట్టేసేయండి. టోటల్ అమౌంట్ వేయాలి కదా, టోటల్ అమౌంట్ వేయాలి కాబట్టి ఇక్కడ వరకు అయితే ఒక లైన్ కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెద్ద అమౌంట్ ఏదైతే ఉందో గ్రేటర్ అమౌంట్ బోత్ సైడ్ రాయాలి. ఎంత? 58,000 కదా. సో కాబట్టి ఇక్కడ రాయండి 58,000 రూపీస్. 58,000 రూపీస్. చాలామంది ఏం చేస్తారంటే డెబిట్ ది టోటల్ ఎంత? 32,200. ఇక్కడ 32,200 రాస్తారు, ఇక్కడ 58,000 రాస్తారు, అయిపోతుంది. చూడండి, ఎప్పుడైనా అకౌంట్ అనేది బోత్ సైడ్ ఈక్వల్ ఉండాలి. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అదే చెప్తుంది మనకు. డెబిట్ మస్ట్ బి ఈక్వల్ టు క్రెడిట్, రెండు కూడా ఈక్వల్గా ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో కాబట్టి ఎప్పుడైనా మీరు డెబిట్ క్రెడిట్ రెండు కూడా సపరేట్గా టోటల్ చేసినప్పుడు గ్రేటర్ అమౌంట్ ఏది? గ్రేటర్ అమౌంట్, పెద్ద అమౌంట్ని రెండు సైడ్ రాయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ 58,000 కదా, మరి డెబిట్లో కూడా 58,000 లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని మైనస్ చేయండి. అర్థమవుతుందా? మైనస్ చేయండి ఒక్కసారి. చూడండి, 0 0 10 - 2 8, 10 - 2 8. సో ఇక్కడ 7 ఉంటుంది, 5 అవుతుంది, 5 - 3 2. సో 25,800 మనకి ఏంటంటే డిఫరెన్సెస్ వచ్చింది. డిఫరెన్సెస్ ఈ రెండింటిని మైనస్ చేయడం వల్ల 25,000 మైనస్ వచ్చింది డిఫరెన్సెస్. ఈ డిఫరెన్సెస్ ఎక్కడ రాలే? తక్కువ ఉన్న సైడ్. ఎక్కడ తక్కువ ఉంది చెప్పండి మరి? తక్కువ ఎక్కడ ఉంది? డెబిటా క్రెడిటా? సో డెబిట్లో తక్కువ ఉంది. చూడండి, జాగ్రత్తగా చూడండి, డెబిట్లో తక్కువ ఉంది కాబట్టి మీరు డెబిట్కే వెళ్ళాలి. ఎంత తక్కువ ఉంది మరి? 25,800. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి? 25,800 ఇక్కడ రాయాలి. ఇదేంటి సార్ మరి? ఇదేంటి? ప్రాఫిటా లాసా? ఎట్లా గుర్తుపట్టాలి? చూడండి, క్రెడిట్ ఎక్కువగా, ఇప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ లాస్ చెప్పండి. సేల్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిటే కదా, ఈజీగా గుర్తుపెట్టుకోండి. సేల్స్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్. చూడండి, ఇది ఎక్కువ ఉంది, క్రెడిట్ ఎక్కువ ఉన్నది కాబట్టి వచ్చింది మనకు ప్రాఫిట్ అవుతుంది. అర్థమైందా? ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఇవి చూడండి, పర్చేస్ అంటే కొనడం కదా, ఇవన్నీ పేమెంట్స్ కదా. ఒకవేళ పర్చేస్ ఎక్కువ లాస్ వస్తుంది. ఇది ఎక్కువ ఉంది చూడండి, సేల్స్ ఎక్కువనే మనకు ప్రాఫిట్ ఇది. సో ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే ప్రాఫిట్ని ఏమనాలి? గ్రాస్ ప్రాఫిట్ అనాలి. ఓకే కదా? సో టు గ్రాస్ ప్రాఫిట్. ఏంటిది? ఇది గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ ఏం రాస్తాం? ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా ఇది? సో రెండు టోటల్ సపరేట్గా రాసుకోవాలి, డెబిట్ది క్రెడిట్ది. గ్రేటర్ అమౌంట్ని రెండు సైడ్లు వేసుకోండి, రెండు మైనస్ చేయండి, వచ్చిన దాన్ని తక్కువ ఉన్న సైడ్ రాయాలి, ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ. మరి వచ్చింది ప్రాఫిటా లాసా ఎలా గుర్తుపట్టాలి? ఇందాక చెప్పాను నేను, క్రెడిట్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్, అదే గుర్తుపెట్టుకోండి. మరి డెబిట్లో ఎందుకు రాసినాం? అదే తక్కువ ఉంది కదా, తక్కువ ఉన్న సైడ్ రాయాలి కదా. ఇప్పుడు మీరు 25,800 ఇక్కడ రాసిర్రు అనుకోండి, ఈ అమౌంట్ పెరిగిపోతుంది. ఇంకా ఆల్రెడీ ఇక్కడ 58,000 ఉంది, మరి దీన్ని కూడా 58,000 చేయాలంటే ఎంత తక్కువ ఉందో అదే రాయాలి కదా. సో ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ని ఇక్కడ తీసుకెళ్ళాలి, ఆపోజిట్లో తీసుకెళ్ళాలి. ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా ఆపోజిటే కదా, లెడ్జర్ చేశారు కదా, క్యారీడ్ డౌన్ బ్రాడ్ డౌన్ ఆపోజిట్ తీసుకెళ్తాం, అవునా కదా. సో కాబట్టి మనం ఇప్పుడు ఈ క్యారీడ్ డౌన్ ఇక్కడికి తీసుకురావాలి. బై గ్రాస్ ప్రాఫిట్, ఇదేంటమ్మా మనకి ఇప్పుడు ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ అని రాసుకోవాలి. గ్రాస్ ప్రాఫిట్ ఎంత మరి? 25,800 రూపీస్ అవుతుంది. సో ఈ 25,800 రూపీస్ అనేది మన క్రెడిట్ బ్యాలెన్స్ అనమాట. సో డెబిట్ బ్యాలెన్స్ ఏంది అనేది మనం ఒకసారి చూద్దాం, యాడ్ చేయాలి ఇది. సో 7,000, 8,000, 8,600, 8,750, 88, 89, 90, 91, 9,100, 10,600. సో 10,600 అనేది మనకి ఏంటంటే డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఏది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ది. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ టోటల్ ఇందాక చేశాను నేను, ఎంత వస్తుంది? 10,600. మరి క్రెడిట్ ఎంత? 25,800. చూడండి, 25,800 మనకి ఏంటంటే క్రెడిట్ అవుతుంది అనమాట. ఓకేనా? క్లియర్గా ఉన్నట్టే కదా, ఇది పెద్దగా ప్రాబ్లం లేదు కదా. సో డెబిట్ వచ్చేసి ఎంత మనకి టోటల్గా, ఇప్పుడు నేను ఓరల్గా చేశాను. సో డెబిట్ టోటల్ వచ్చేసి మనకి 10,600, క్రెడిట్ టోటల్ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి పెద్దగా అవసరం లేదు, 25,800. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? ఈ రెండిట్లో ఏదైతే పెద్దగా ఉందో అది రెండు సైడ్ రాయాలని చెప్పాను. ఇక్కడ చేసిందే ఇక్కడ కూడా చేయాలి. ఈ రెండిట్లో ఏది పెద్దగా ఉంది చెప్పండి? ఇదే పెద్దగా ఉంది కదా, 25,800. రెండు సైడ్ రాసేసేయండి.
25,800 రూపీస్ అండ్ హియర్ ఆల్సో 25,800 రూపీస్. రెండు సైడ్లు పెద్దదే రాసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, రెండు మైనస్ చేయండి. 0 0 8 - 6 2, 5కి 5 అలాగే ఉంటుంది, 2లో 1 పోతే 1 వస్తుంది. సో 15,200 మనకు బ్యాలెన్స్ వచ్చింది. 15,200 మనకి ఏంటమ్మా బ్యాలెన్స్ వచ్చింది. ఎక్కడ రాయాలి, ఎక్కడ రాయాలంటే తక్కువ ఉన్న సైడ్ రాయాలని చెప్పాను. ఎక్కడ తక్కువ ఉంది, మరి డెబిట్లో తక్కువ ఉంది కాబట్టి 15,200 గుర్తుపెట్టుకోండి. 15,200 మనం డెబిట్లో రాసుకోవాలి. మరి ఇది ప్రాఫిటా లాసా చెప్పండి, ప్రాఫిటా లాసా? ఏది ఎక్కువగా ఉంది, క్రెడిట్ ఎక్కువగా ఉంది. 25,800 క్రెడిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిటే. మరి ఏం ప్రాఫిట్ ఇది, నెట్ ప్రాఫిట్. గుర్తుపెట్టుకోండి ఏంటమ్మా ఇది, నెట్ ప్రాఫిట్. సో కాబట్టి ఇక్కడ రాసుకోండి 2 నెట్ ప్రాఫిట్. ఇక్కడ మనకి ట్రేడింగ్ అకౌంట్లో వచ్చేదాన్ని ఏమంటాం, గ్రాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేదాన్ని ఏమంటాం, నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలి, యాడ్ టు క్యాపిటల్. అర్థమవుతుందా, యాడ్ టు క్యాపిటల్. 15,200 తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేయండి, ప్లస్ నెట్ ప్రాఫిట్. చాలా జాగ్రత్తగా వినాలి, నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 15,200. సో 15,200 రూపీస్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 0 0 2 10 4 40,200. ఇది మనకు క్యాపిటల్, ఓకే కదా, 40,200. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసాం. జాగ్రత్తగా వినాలి. ఇంకా ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలంటే సపరేట్గా యాడ్ చేయండి, రెండు ఈక్వల్ అయిపోవాలన్నమాట. డెబిట్ టోటల్ లైబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, అంతే. సో చూడండి 40 50 55 56 57 58 59. సో చూడండి ఇక్కడ మనకు 59,000 అయితే వచ్చింది. ఓవరాల్గా చేస్తే 59,000 వచ్చింది. ఒకసారి ఇది కూడా చూద్దాం మరి. సో 28 అండ్ 29 38 42 44 45 55 56 57 58 850 59,000 రైట్ అండి, కరెక్ట్ అంతే వచ్చింది. 59,000 వచ్చేసింది. కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను ఓరల్గా చేశాను, అయినా మీరు క్యాల్కులేషన్లో చేస్తారన్నా సరే చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా మనకి 59,000 వచ్చేసింది. చూసారు కదా, ఈ రెండు ఈక్వల్ అయినాయా లేవా, అర్థమైంది కదా. సో చూడండి ఇది ట్రేడింగ్ అకౌంట్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది మనకేంటి బ్యాలెన్స్ షీట్. సో ఇవి రికార్డ్ చేయడం ఫస్ట్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్స్ చేయండి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత క్యాల్కులేషన్ చేయండి. ఇట్లా మీరు నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది వస్తుంది, ఎగ్జామ్లో మార్క్స్ కూడా బాగా గెయిన్ అవుతాయి, ఫర్దర్గా కూడా మీకు ప్రతిసారి యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే కదండి. సో ఇది టుడేస్ క్లాస్, ఫైనల్ అకౌంట్స్ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమీడియట్గా మనం ఇంకా వేరే క్లాసెస్ని కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తాను. So thank you for watching. Thank you so much.